మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గూడూరులో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో రైతులు బారులు తీరారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ జరుగుతుంది. రైతులకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలో రైతు వేదిక ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. వేకువజామునే రైతు వేదిక వద్దకు అన్నదాతలు చేరుకున్నారు. చెప్పులు క్యూ లైన్లు పెట్టి నిరసనకు దిగారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గూడూరులో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో రైతులు బారులు తీరారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ జరుగుతుంది. రైతులకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. మా దగ్గర తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఉంటా. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలో రైతు వేదిక ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. వేకువజామునే రైతులు వేదిక వద్దకు అన్నదాతలు చేరుకున్నారు. చెప్పుల క్యూ లైన్లో పెట్టి నిరసనకు దిగారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. ఇక సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, యూరియా కష్టాలైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. ఒకవైపు వర్షాలు కురుస్తుండటంతో రైతులు అటు ప్యాడీకి కానీ ఇటు పత్తికి కానీ మిగతా కూరగాయల పంటలకు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా దొరకకపోవడంతో నిత్యము పడిగాపులు కాయాల్సి వస్తుంది ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద. ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద నిన్న రాత్రి వెళ్లి అక్కడ చెప్పులు క్యూ లైన్ లో పెట్టి తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో నిలబడి ఉన్నా కూడా రైతులకు ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడము, అవి కూడా ఈ రోజు లేవని చెప్పడంతో రైతులంతా కూడా రోడ్డుపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో అక్కడ భారీగా వాహనాలు జామ్ అయ్యాయి. రైతులకు తక్షణమే యూరియా అందించాలంటూ కూడా ఇనుగుర్తిలోని రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అధికారులతో ఇప్పిస్తామన్నా కూడా రైతులు గత అర్ధరాత్రి వచ్చి 10 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి మాకు సమాధానం దొరకకపోవడంతో ఆందోళన చేస్తున్నామంటూ రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి, మొత్తానికి ఇటు కలెక్టర్లు అటు వ్యవసాయ శాఖ అధికారులు సరిపడా యూరియా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలలో సబ్సిడీ యూరియా అయితే సమయానికి అందించకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.